ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి జడి, దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు? అవును కేడి, ఆ మినిస్టర్ మర్డర్ గురించి ఆలోచిస్తున్నాను. నేను కూడా దాని గురించే థింక్ చేస్తున్నాను. బట్ ఎందుకు ఏంటి అనేది తెలియట్లేదు. ఎంత ఆలోచించినా నాకు కూడా అర్థం కావట్లేదు కేడి. దేవాదాయ శాఖ మంత్రిని గుడి ముందే చంపాల్సినంత అవసరం ఆ మీనన్కి ఏమొచ్చింది? ఎందుకు చంపేశాడు? ఖచ్చితంగా దీని వెనకాలేదో స్ట్రాంగ్ రీజనే ఉంది. కేవలం మినిస్టర్ మీద కోపంతో చంపేశాడా, లేదా ఇంకేమైనా ప్లాన్తో చంపాడా? వాడికి ఇంకేం ఆలోచన ఉంటుంది జడి? వాడు అడిగిన పనేదో ఆ మినిస్టర్ చేసుండడు, అందుకే చంపేసుంటాడు. నో, ఇది కేవలం రివెంజ్ కోసం చేసిన మర్డర్లా అనిపించట్లేదు. మీరేం ఏం చేసినా దాని వెనక ఏదో బలమైన కారణమే ఉంటుంది. ఆ మినిస్టర్ని చంపేసి ఆ ప్లేస్ లో తన మనిషిని తీసుకురావాలనుకుంటున్నాడా? ఒకవేళ అలాగే తీసుకురావాలనుకుంటే పర్టికులర్ గా దేవాదాయ శాఖ మంత్రిని ఎందుకు టార్గెట్ చేశాడు? సంథింగ్ ఇస్ రాంగ్. ఆ దేవాలయాల చుట్టూనే వాడి ప్లాన్ ఉందనిపిస్తుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది జడి. ప్రాపర్ రీజన్ ఏంటో తెలియట్లేదు. తెలుసుకోవాలి కేడి. ఈ విషయాన్ని మనం అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. రమ్య కాల్ చేస్తుంది. చెప్పు రమ్య. మ్యామ్, ఇంతకు ముందే ఒక 200 crores హవాలా రూపంలో హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి మ్యామ్. అది ఎవరికి ఎక్కడికొచ్చాయనేది మాత్రం తెలియట్లేదు మేడం. అవునా? 200 crores ట్రాన్స్ఫర్ అయ్యాయా? అది చిన్న విషయం కాదు. అంత పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారంటే దాని వెనకాల వాళ్ళ అవసరం కూడా పెద్దదే అయి ఉంటుంది. అది ఎవరు చేశారో, ఎక్కడి నుంచి చేశారో, ఎవరికి చేశారో నువ్వు ట్రేస్ అవుట్ చేయి. ఆ తర్వాత ఎందుకు చేశారన్నది నేను చూసుకుంటాను. షూర్ మ్యామ్. 200 crores జడి, ఏదో పెద్ద ప్లానే జరుగుతోంది. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎస్, వి మస్ట్ స్టాప్ దట్ క్రైమ్. కిరణ్ మ్యామ్, బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే మ్యామ్. భాయ్, పెద్ద డీల్ భాయ్. రే దేవా, ముందు డీల్ ఏంటో చెప్పరా. పెద్దదో చిన్నదో నేను చెప్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ టెల్ మీ సార్. భాయ్, ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో కొన్ని సంవత్సరాల తర్వాత పురాతన పంచలోహ విగ్రహాల్ని బయటకు తీసి ఏదో జాతర చేస్తున్నారు. ఈ ఉత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా ఒక కుటుంబం చేతుల మీదుగా జరిగింది. వేరువేరు కారణాల వల్ల ఆ కుటుంబం ఈ ఉత్సవాలకి దూరం అయింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ కుటుంబం చేతుల మీదుగానే ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. వాళ్ళు ఎవరు గురూజీ గారు? నమస్కారం పంతులు గారు. నమస్తే కృష్ణరాజు గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీ చేతుల మీదుగా ఈ వేడుక జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో మీ శ్రీమతి శివైక్యం చెందిందన్న కారణంతో ఈ ఉత్సవానికి దూరం అయ్యారు. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామివారి సేవకి మీ కుటుంబంతో పాటు వచ్చారు. బాధలో నాకు నేనే దూరం అయ్యాను, దేవుడికి దూరం అయ్యాను. కానీ
మళ్ళీ ఈ ఉత్సవాలు జరిపించాలని నిర్ణయించుకోవడానికి కారణం నా కోడలు. నమస్కారం అండి. మీ అబ్బాయి వివాహం జరిగిన తర్వాత మళ్ళీ మీ మనసు దేవుడి మీదకి మళ్ళింది. స్వామివారికి సేవ చేసుకోవాలన్న సంకల్పం కలిగింది. ఈ సంకల్పానికి కారణమైన మీ కోడలు ధన్యురాలు. వీడు నా పెద్దబ్బాయి అర్జున్, నా కోడలు దుర్గా. వాడు మా అబ్బాయి వరుణ్. నమస్కారం. వీడి చిన్నోడు మా అన్న కొడుకే చిరంజీవి. రే అట్టా చూస్తావే, రా రా దండం పెట్టు. నమస్తే. దీర్ఘాయుష్మాన్ బాబా. నువ్వు అడుగుపెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ కుటుంబం మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొంటుందమ్మా. భగవంతుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. పదండి రా పదండి. ఇదిగోండన్నా. అమ్మా, సార్ వాళ్ళు వచ్చేసారమ్మా. మనమే ఆలస్యమయ్యాం. త్వరగా పదండి. పద. ఆ విగ్రహాలు కావాలంట. ఎస్, వి నీడ్ దోస్ ఐడల్స్. మీకు కావాల్సింది మీకు ఇస్తాం, మాకేంటి. భాయ్, ఆ విగ్రహాలు తెచ్చినట్లయితే మనం ఊహించినంత డబ్బిస్తారంట. పైపెచ్చు ఉత్సవం ఈరోజే కాబట్టి సాయంత్రంలోపు ఆ విగ్రహాల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ డబ్బుల్ని మనకు హవాలా రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. డన్ డన్. విగ్రహాలు మీ చేతికి వచ్చేసినట్టే. మాకిస్తా అన్న అమౌంట్ రెడీ చేసుకోండి. ఓకే, బ్రింగ్ ది ఐడల్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ టేక్ యువర్ మనీ. అసలేం జరుగుతుంది? ఆ మీనన్ ప్లాన్ ఏంటి? ఏ చిన్న క్లూ దొరికినా మనం దాన్ని ట్రేస్ అవుట్ చేయొచ్చు కేడి. ఖచ్చితంగా ఇంటల్ దొరుకుతుంది జేడి. మీరడిగిన పంచలోహ విగ్రహాలు మీ చేతుల్లో ఉంటాయి. సాయంత్రం వరకు చిల్లవండి. దేవుడి విగ్రహాలతో మిమ్మల్ని దేశం దాటించే బాధ్యత నాది. థ్యాంక్ యూ. విల్ మీట్ సూన్ అగైన్. షూర్. చాలా పెద్ద డీల్ బాయ్. డీల్ పెద్దదేరా. అట్ ది సేమ్ టైం మాల్ కూడా పెద్దదే. ఈ విషయంలో ఆ జేడీ గాని కేడీ గాని ఎంటర్ అవ్వకముందే సైలెంట్ గా మనం పని ఫినిష్ చేయాలి. ఈసారి మనం టైం తీసుకొని వాడికి మాత్రం టైం ఇవ్వకూడదు. దానికి ముందే మనం గెస్ట్ చేయగలగాలి. మీనన్ ఏం చేయాలనుకున్నా మనం దానికి అడ్డంగా నిలబడాలి. లొకేషన్ ఎక్కడన్నాడు? ధర్మపురి క్షేత్రం భాయ్. మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాల్ని తస్కరిస్తున్నాం.